హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. కలండనేవాడు కలడో లేడో అనే వారికి ఈ విషయం విన్న తరువాత తెలుస్తుంది కలడా లేడా అని. మరి వినండి. ఒక రహస్య గదిలో ఉన్న నిధిని చేజిక్కించుకోవాలని వెళ్ళిన అధికార బృందాన్ని పరుగులు తీయించిన కేరళ రాష్ట్రంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం. అక్కడి అధికారులను సైతం గడగడ వణికించిన గదిగా పేరు పొందిన ఒక రహస్య గది అది. మొత్తం 6 గదులలో అపారమైన సంపదను దాచుకున్న ఈ దేవాలయం 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ రహస్య గదులను తెరవడానికి అధికారులకు ఆదేశించి ముందుకు రప్పించింది. 5 గదులను తెరచిన అధికారులు సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన నిధిని కనుగొన్నారు. కానీ నిజమైన నిధి రహస్యం ఆ 6వ గది అయిన వాల్ట్ బిలోనే ఉంది. ఆ గదికి తాళాలు కూడా లేవు. సాధారణంగా తలుపులు మూసే దగ్గర ఉండే గడియలు కూడా లేవు. కానీ నాగబంధనం వేసి మూసి ఉంచారంతే. దానిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు లోపల నుండి గర్జించే సముద్రపు అలల మాదిరి భయంకరమైన శబ్దం వినిపించింది. ఒకవేళ ఆ తలుపులు తెరిస్తే సముద్రం పొంగి వచ్చి కేరళ రాష్ట్రాన్నే ముంచివేస్తుందనే భయాన్ని ఆ శబ్దం అధికారుల హృదయాల్లో నిండిపోయింది. భయంతో అధికారులు వెనక్కి తగ్గిన సమయంలో ఆ గది వద్ద నిజమైన నాగుపాములు కనిపించాయట. వాటిని చూసిన అధికారులు ప్రాణభయంతో పారిపోయారు. మరి కొద్ది రోజుల తరువాత ఆ గదిని తెరవాలని డిమాండ్ చేసిన పిటిషనర్ డిపి సుందర్రాజన్ అకస్మాత్తుగా మరణించడంతో ఈ గది చుట్టూ ఉన్న రహస్య వాతావరణం మరింత గాఢంగా అయింది. దీనివల్ల భక్తుల్లో, ప్రజల్లో ఒక నమ్మకం పుట్టింది. ఈ రహస్య గదిలో శ్రీ మహావిష్ణువే స్వయంగా కాపాడుతున్న దైవనిధి ఏదో ఉందని, అంతటితో ఆ గది జోలికి పోకుండా ప్రభుత్వం కూడా ఆగిపోయింది మిత్రమా. ఆ గదిలో ఏముందో ఆ పద్మనాభ స్వామికే ఎరుక. ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేయగలరు. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. జై హింద్.